హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జూపిటర్ ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. మనకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా రోజువారీ దినచర్య లోపల మనం ఎక్కువగా వాడేటువంటి కొన్ని సెంటెన్సెస్ మనం నేర్చుకుందాం. ఇది మీరు 10వ తరగతి చదివినా మాకు ఇంగ్లీష్ మీద అవగాహన లేకున్నా కానీ ఈ సెంటెన్సులు, ఈ వాక్యాలు అనేటువంటి మనం రోజువారీ జీవితంలో చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇది ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. సో డైలీ యూస్ఫుల్ సెంటెన్సెస్, అందులో ఒకటి ఐ గెట్ అప్ ఎర్లీ, నేను ఉదయాన్నే లేస్తాను. ఐ గెట్ అప్ ఎర్లీ, నేను ఉదయాన్నే లేస్తాను. లేదా ఐ వేకప్ ఎర్లీ, నేను ఉదయాన్నే తొందరగా లేస్తాను, నేను ప్రొద్దున లేస్తాను. ఈ రకంగా మనం వాడుతూ ఉంటాం. ఇంకొకటి ఐ విల్ గో టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్తాను. ఇక్కడ మనం ఐ అంటే నేను, మీకు ఈ చిన్న చిన్నవి తెలిసి ఉంటాయి. షీ అంటే ఆమె అని తెలుసు. మీరు చెప్పచ్చు షీ విల్ గో టు హైదరాబాద్ టుమారో, ఆమె రేపు హైదరాబాద్కి వెళ్తుంది. హీ విల్ గో టు హైదరాబాద్ టుమారో, అతను హైదరాబాద్కి వెళ్తాడు. దే విల్ గో టు హైదరాబాద్ టుమారో, వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు. సో సింప్లీ మనము ఆ ఈ షీట్లను దేను మనం పెట్టేసి మన సెంటెన్స్ కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ టెల్ యూ ద ట్రూత్, నేను నిజాన్ని చెప్పనివ్వు. లెట్ హిమ్ స్పీక్, అతడిని మాట్లాడనివ్వు. లెట్ హిమ్ ఈట్, అతన్ని తిననివ్వు. లెట్ హిమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతన్ని ఇంగ్లీష్లో మాట్లాడనివ్వు. లెట్ దెమ్ స్పీక్, వాళ్ళను మాట్లాడనివ్వు. లెట్ దెమ్ గో, వాళ్ళని వెళ్ళనివ్వు. లెట్ దెమ్ రీడ్, వాళ్ళని చదవనివ్వు. అంటే మీరు సింపుల్గా మీకు ఈ వర్బ్స్ తెలుసు, రీడ్ అని, ప్లే అని, ఈట్ అని ఇలా తెలుసు. జస్ట్ దాన్ని మనం ఇక్కడ ఎండింగ్లో పెట్టేస్తే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో లెట్ హిమ్ గో, అతనిని వెళ్ళనివ్వు. లెట్ హిమ్ ప్లే, అతన్ని ఆడనివ్వు. లెట్ దెమ్ కమ్, వాళ్ళని రానివ్వు. లెట్ దెమ్ గో టు పార్క్, వాళ్ళని పార్క్ వెళ్ళనివ్వు. లెట్ మీ టెల్ యూ, నన్ను చెప్పనివ్వు. సో నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ఈ రకంగా లిటిల్గా ఇక్కడ వర్బ్ చేంజ్ చేస్తే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. జనరల్గా ఇలాంటి ఎక్కువ కూడా మనం మాట్లాడాలి. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ జాయిన్ విత్ యూ, మీతో జాయిన్ కానివ్వు. లెట్ మీ కుక్, నన్ను వండనివ్వు. సో ఈ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం డైలీ యూసేజ్ లోపల మనం వాడుతూ ఉంటాము. నెక్స్ట్ టుడే ఐ హ్యావ్ బాట్ ఏ కార్, నేను ఈరోజు ఒక కారు కొన్నాను. టుడే ఐ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు ఇక్కడ కారు బదులు ఇంకా ఎన్ని థింగ్స్ అయినా మనం వాడేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఐ బదులు కూడా మనం వేరే కూడా వాడచ్చు. మీరు కొన్నారంటే టుడే యూ హ్యావ్ ఏ బాట్ ఏ కార్. టుడే రాజు హ్యాస్ బాట్ ఏ కార్, రాజు ఒక కార్ కొన్నాడు. సో నెంబర్ ఆఫ్ టుడే ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ మొబైల్, నాకు కొత్త మొబైల్ కొన్నాను. సో మనము ఇవి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము దినచర్య లోపల భాగంగా, కాబట్టి ఆ రకంగా మనము వాడిచే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐ నో హౌ టు స్పీక్ హిందీ, ఎలా హిందీ మాట్లాడాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు డ్రైవ్, ఎలా డ్రైవ్ చేయాలో నాకు తెలుసు. సింపుల్గా వర్బులు వచ్చినా కానీ, మనకు చిన్న చిన్న వర్బ్స్ వచ్చినా కానీ ఇవి మనం రోజువారీ జీవితం లోపల మనం పర్ఫెక్ట్గా వాడచ్చు. ఐ నో హౌ టు డ్రైవ్, నాకు ఎలా డ్రైవ్ చేయాలో తెలుసు. ఐ నో హౌ టు కుక్ చికెన్ బిర్యానీ, నాకు చికెన్ బిర్యానీ ఎలా వండాలో తెలుసు. ఐ నో హౌ టు స్పీక్ హిందీ, నాకు హిందీ ఎలా మాట్లాడో తెలుసు. లేదా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఐ నో హౌ టు రైట్ నీట్లీ, ఎలా నీట్లీగా రాయాలో నాకు తెలుసు, ఎలా కుదిరించి రాయాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు గో దేర్, అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలో నాకు తెలుసు. సో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు వర్బ్స్, చిన్న చిన్న వర్బ్స్ తెలిసినా కానీ ఈ రకంగా మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ వర్బ్స్ గురించి కూడా మనకు వచ్చేటువంటి క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ జనరల్గా ఇది వాడుతూ ఉంటాం. షీ ఈజ్ ఇరిటేటింగ్ మీ, ఆమె నన్ను విసిగిస్తూ ఉన్నది. మై వైఫ్ ఈజ్ ఇరిటేటింగ్ మీ, నా భార్య నన్ను విసిగిస్తూ ఉన్నది. లేదా మై హస్బెండ్ ఈజ్ ఇరిటేటింగ్ మీ, మా హస్బెండ్ నన్ను విసిగిస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా మనము ఈ ఇరిటేటింగ్ అనేటువంటి వర్డ్ మనం వాడేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బీ రెడీ టు ఈట్, తినడానికి సిద్ధంగా ఉండండి. బీ రెడీ టు గో, వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, మీ ఇలాంటి అన్నీ కూడా మనము బీ రెడీ అంటే ఉండండి, ఉండు అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో బీ రెడీ టు ఈట్, మనకు ఈట్ కాడ మనకు నెంబర్ ఆఫ్ వర్బ్స్ తెలుసు. బీ రెడీ టు రీడ్, చదవడానికి సిద్ధంగా ఉండండి. సో బీ రెడీ టు ప్లే, ఆడుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ బీ రెడీ టు ఈట్, తినడానికి సిద్ధంగా ఉండండి. బీ రెడీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. బీ రెడీ టు గో దేర్, అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. బీ రెడీ టు
టేక్ వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. సో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఈ రకంగా మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ఖాళీ చిన్న వర్బును మనం చేంజ్ చేస్తూ రకరకాల సెంటెన్స్ నేను చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి ప్రాక్టీస్ సెషన్ లోపల మీరు కూడా అట్లా ఆలోచిస్తూ ఉంటే నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ఆలోచింప చేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం. మీరు ఆ రకంగా ఆలోచన డెవలప్ చేసినప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ మీరు ఇంగ్లీష్లో రోజువారీ జీవితంలో మీ మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ సో మీకున్నటువంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు రోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేటువంటిది మనకు అన్కాన్షియస్గానే మనకు తెలియకుండానే మన మైండ్ లోపల మనకు ఫిక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. యు మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఆంగ్లంలో తప్పకుండా మాట్లాడాలి. యు మస్ట్ కమ్ టు మై హౌస్, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మన జనరల్గా మనం ఫ్రెండ్తో అంటాం, రేపు నాకు బర్త్డే ఉంది, పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, లేకుంటే నీతో మాట్లాడా అంటాం. ఆ రకంగా మనం ఏమనాలి, టుమారో యు మస్ట్ కమ్ టు మై బర్త్డే పార్టీ, టుమారో యు మస్ట్ కమ్, నువ్వు తప్పకుండా రావాలి. సో ఆ రకంగా మస్ట్ అనేటువంటిది తప్పకుండా అనేటువంటిది మనం సందర్భంలో వాడతాం. ఇక్కడ చూడండి, యు మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మీరు ఆంగ్లంలో తప్పకుండా మాట్లాడాలి. చిన్న చేంజెస్ మనం చెప్పచ్చు. యు మస్ట్ వియర్ హెల్మెట్, మీరు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, ఎందుకంటే మనకు రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. యు మస్ట్ వియర్ హెల్మెట్. యు మస్ట్ యూజ్ యువర్ ఓట్, మన ఓటును మనకున్నటువంటి ఓటును మనం తప్పకుండా వినియోగించుకోవాలి. సో ఈ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ఇప్పుడు కోవిడ్ అనేటువంటి నడుస్తూ ఉన్నది కాబట్టి మనం ఏం చెప్పచ్చు, యు మస్ట్ వియర్ మాస్క్ తప్పకుండా మాస్క్ ధరించాలి. యాక్చువల్గా బయట ఏం జరుగుతుందండి, ఫైన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆన్లైన్ ఛాలెంజ్లో కూడా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ సందర్భం ఏంటిది, మనం మాస్క్ అనేటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితి అలా ఉంది కాబట్టి మనం ఏమనాలి, యు మస్ట్ వియర్ మాస్క్, నువ్వు తప్పకుండా మాస్క్ ధరించాలి. యు మస్ట్ యూజ్ శానిటైజర్, ఖచ్చితంగా శానిటైజర్ ఉపయోగించాలి. సో నెంబర్ ఆఫ్ సెంటెన్స్, ఇక్కడ ఏవైతే నేను సెంటెన్స్ చెప్తున్నానో ఇవన్నీ డైలీ యూసేజ్లో ఉపయోగపడతాయి. దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తున్నది, ఏం జరుగుతున్నది, వాటికి కొంచెం అప్లై చేసుకొని దానికి కొంచెం అనుసంధానం చేసుకొని ఇంకా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం మాట్లాడు. చూడండి ఇక్కడ నేను ఇచ్చింది ఏమన్నా, యూ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఆంగ్లంలో తప్పకుండా మాట్లాడాలి. నేను దాన్ని ఏం చేస్తాను, యూ మస్ట్ వియర్ హెల్మెట్, మీరు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. యూ మస్ట్ యూజ్ శానిటైజర్, మీరు తప్పకుండా శానిటైజర్ వాడాలి. యూ మస్ట్ వియర్ మాస్క్. ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది మనము వాడటం అనేటువంటిది ఉపయోగపడుతుంది. చూడండి నెక్స్ట్, ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్, నా మిత్రుణ్ణి కలవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్, నా మిత్రుడు కలవాల్సి ఉంది. ఇక్కడ మనం మీట్ అనేది తీసేసి మనం వేరే వర్బ్స్ కూడా మాట్లాడచ్చు. ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్, నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్. లేదా ఐ హ్యావ్ టు గో టు మూవీ, నేను మూవీకి వెళ్ళాల్సి ఉంది. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్ అన్నాము. చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే మనకు తెలుసు, ఏది చైల్డ్హుడ్ అనేది వాడతాం. ఇలాంటివి తెలిసి ఉంటాయి, దాన్ని జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ హ్యావ్ టు మీట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు నెక్స్ట్ వచ్చేటువంటి ముందున్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లోపల నేను కొన్ని వర్బ్స్ అనేటువంటివి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని మీరు ఇక్కడ వర్బ్స్ ఉన్న చోట వాటిని పెట్టేసి నెంబర్ ఆఫ్గా మనము మాట్లాడడానికి సెంటెన్సెస్ అనేటువంటిది ఫామ్ చేయొచ్చు. దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడచ్చు. సింపుల్గా ఉంది, ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్, నేను మా మిత్రుడిని కలవాల్సి ఉంది. సో ఆ రకంగా ఐ హ్యావ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంది. సో ఆ రకంగా మనకు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగుతాను. నేను కాఫీ తాగుతాను. ఒకవేళ తాగనన్నాను అనుకోండి, ఐ డు నాట్ డ్రింక్ కాఫీ. లేదా ఐ ఈట్ వెజిటేరియన్ ఫుడ్, నేను శాకాహారాన్ని తీసుకుంటాను. ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ టీ, నేను టీ తాగుతాను. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఈ రకంగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఈ సెంటెన్స్ తీసుకొని రోజువారీ జీవితంలో మనకు రోజువారీ కలిసేటువంటి వ్యక్తులతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము ఈ ఇంగ్లీష్ భాష మాట్లాడడంలో మనం కొంచెం సఫలీకృతం అవుతాము. సో మీకు ఇది అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మీ రోజువారీ జీవితంలో ఈ సెంటెన్సెస్ మనము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ఇంకొన్ని సెంటెన్స్ మనం నేర్చుకుందాం. సో వన్ మోర్ సెంటెన్స్. జనరల్గా మనము డే టు డే లైఫ్ లోపల ఎక్కువగా వాడేటువంటి సెంటెన్స్ చూడండి. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్, మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం. పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్, నేను నిన్ను ఎక్కడో చూశాను.
ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్, నేను ఎక్కడో నిన్ను చూశాను. ఇది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్, ఆ రకంగా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. తెలుగులో ఏంటంటే నేను నిన్ను ఎక్కడో చూశాను, ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. అండ్ వీ హ్యావ్ మెట్ బిఫోర్, మనము ఇంతకుముందు కలిసాము. వీ హ్యావ్ మెట్ బిఫోర్, మనం ఇంతకుముందు కలిసాము. ఆ రకంగా మనము ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఆ రకంగా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి, షీ కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐఏఎస్ అధికారి కాగలదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, షీ కెన్ అచీవ్ హర్ గోల్, ఆమె యొక్క గోల్, ఆమె లక్ష్యాన్ని ఆమె సాధించగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేమ్ తీసుకొని కూడా చెప్పచ్చు. ఇక్కడ షీ కాడ నేమ్ కూడా పెట్టచ్చు. వేణువర్ధన్ కెన్ బికమ్ గవర్నమెంట్ టీచర్, అతను ఒక గవర్నమెంట్ టీచర్ కాగలడు. ఇవన్నీ కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం. జనరల్గా మనం అంటాం కదా, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. దే కెన్ డూ ఇట్, వాళ్ళు చేయగలరు. మై సిస్టర్ కెన్ కుక్ బిర్యానీ, మా సిస్టరు బిర్యానీ వండగలదు. అర్థమవుతుందా? లేదా ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, నేను ఇంగ్లీష్ హిందీలో మాట్లాడగలను. ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం వాడుతూ ఉంటాం. యాక్చువల్గా కెన్ గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం కెన్ అనేటువంటిది ఎక్కువగా డిఫికల్ట్ యాక్షన్స్కే వాడుతూ ఉంటాం. ఎలా, ఐ కెన్ కమ్ బై బస్ వితౌట్ బయింగ్ ఎ టికెట్, నేను టికెట్ లేకుండా కూడా బస్సులో రాగలను. సో ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ షీ కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారి కాగలదు. షీ కెన్ బికమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయ్, ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగిని కాగలదు. ఈ రకంగా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్, డే టు డే లైఫ్ లోపల మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. నేను పార్టీ హాజరవ్వాల్సి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, నేను ఉండాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను శాకాహారిని, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, కానీ నేను నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. నేను తినను, బేసిక్గా నేను తినను, కానీ తినాల్సి వచ్చింది. సో ఆ రకంగా చేయాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది అనే సందర్భంలో ఇది హ్యాడ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. చూడండి, ఐ హ్యాడ్ టు అటెండ్ ద పార్టీ, నేను పార్టీ హాజరవ్వాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు అటెండ్ ద పార్టీ, నేను పార్టీ హాజరవ్వాల్సి వచ్చింది, అందుకే నేను మీ ఇంటికి రాలేకపోయాను. హ్యాడ్ టు గో టు మూవీ, నేను సినిమాకు వెళ్ళాల్సి వచ్చింది, అందుకే నేను కలవలేదు. మనం ఆ రకంగా అంటాం. నేను తెలుగులో అంటాం, మనం ఏమంటాం, నేను యాక్చువల్గా నేను సినిమాకి వెళ్ళాల్సి వచ్చిందిరా, అందుకే నేను కలవలేకపోయాను, ఏమనుకోకు. ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ రకంగా అంటే ఇలా నేను వెళ్ళాల్సి వచ్చిందంటే హ్యాడ్ టు గో టు మూవీ. హ్యాడ్ టు గో టు వెమ్లవాడ, నేను వెమ్లవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు గో టు విజయవాడ, నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు మీట్ హిమ్, అతన్ని కలవాల్సి వచ్చింది. సో ఆ రకంగా చేయాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, ఉండాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, ఏదైనా కానీ మనం హ్యాడ్ టు తోటి వాడుతూ ఉంటాం. సో ఆ రకంగా ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ కమ్ టు మై హోమ్, ఆమె మా ఇంటికి రావాల్సి వచ్చింది. ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు టేక్ మనీ ఫ్రమ్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ నుండి డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను తీసుకోను, కానీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ రకంగా మనము హ్యాడ్ టు అనేటువంటి వాడతాం. ఐ హ్యాడ్ టు అటెండ్ ద పార్టీ, నేను పార్టీ హాజరవ్వాల్సి వచ్చింది. సో ఆ రకంగా మనకి ఇక్కడ అటెండ్ కాడ రకరకాల వర్బ్స్, మీకు చిన్న చిన్న వర్బ్స్ తెలుసు కదండి. ప్లే అనే వర్బ్ తెలుసు, రీడ్ అనే వర్బ్ తెలుసు, గో అనే వర్బ్స్ తెలుసు, చిన్న చిన్నవి తెలిసి ఉంటాయి కదా. సో ఆ రకంగా చిన్న చిన్నవి మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా హ్యాడ్ టు అటెండ్, నేను హాజరవ్వాల్సి వచ్చింది. హ్యాడ్ టు ప్లే, నేను ఆడాల్సి వచ్చింది. నేను జనరల్గా ఆడను, కానీ ఆడాల్సి వచ్చింది. హ్యాడ్ టు గో, నేను వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మీట్, నేను కలవాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు ఈట్, నేను తినాల్సి వచ్చింది. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనము మార్చుతూ ఉంటే డే టు డే లైఫ్ లోపల, మనం రోజువారీ సాధారణ జీవితం లోపల, మనం ఎవ్రీ కామన్ మ్యాన్, మనకు రోజువారీ ఎదురయ్యేటువంటి వ్యక్తులతో మనము ఇలాంటి సెంటెన్స్ మనం కంటిన్యూస్గా ఉపయోగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు లాంగ్వేజ్ మీద కొంచెం కొంచెంగా మనకు కమాండ్ అనేటువంటిది, మనకు గ్రిప్ పట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది కుడెంట్ అండి. కుడెంట్ అంటాం, లేదా షార్ట్ ఫామ్లో కుడెంట్ అంటాం, నార్మల్ అయితే కుడ్ నాట్ అంటాం. సో దే కుడెంట్ ప్లే, వారు ఆడలేకపోయారు. ఐ కుడెంట్ కమ్ టు యువర్ పార్టీ, నేను రాలేకపోయాను. ఎందుకు రాలేకపోయాను? ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గో టు హైదరాబాద్, నేను ఇంతకుముందు చెప్పాను చూడండి. ఇలా ఉంటుంది లాంగ్వేజ్ అనేటువంటిది. సింపుల్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగులో ఏమంటాం, నేను హైదరాబాద్కు వెళ్ళాల్సి వచ్చింది, నీ బర్త్డే పార్టీకి రాలేకపోయాను. అలా ఇలా చూడండి, ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గో టు హైదరాబాద్, దట్స్ వై
ఐ కుడ్ నాట్ కమ్ టు యువర్ బర్త్డే పార్టీ. సో నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే నేను నీ బర్త్డే పార్టీకి రాలేకపోయాను. సో ఆ రకంగా రాలేకపోయాను అనేది కుడ్, వెళ్ళాల్సి వచ్చింది అనేది హ్యాడ్. ఈ రకంగా మనము చాలా రకాల సెంటెన్స్ మనం మాట్లాడచ్చు. సో మీరు కావాల్సిందల్లా మాట్లాడడం ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా మనకు ఒక ఫ్లో ఉంటుంది, సబ్కాన్షియస్గా ఒక ఫ్లో అనేది ఉంటుంది. వన్స్ ఇఫ్ యూ గెట్ దట్ ఫ్లో, మీకు ఆ ఫ్లో అనేది వచ్చిన తర్వాత మీరు అద్భుతంగా, సరళంగా, అనర్గళంగా, ఫ్లూయెంట్గా కూడా మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మీకు కావాల్సిందల్లా ఒక దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకి ఏదైతే మనం నమ్ముతున్నామో, ఏదైతే నాలెడ్జ్ మనకు ఉందో దాని పట్ల మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మీకు ఆ నాలెడ్జ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది, ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీరు పరిపూర్ణంగా నమ్మాలి, నమ్మినప్పుడే సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై లంచ్, నేను ఇప్పుడే భోజనం చేశాను. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై లంచ్. లేదంటే రాత్రి భోజనాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? డిన్నర్ అంటాం. యూ కెన్ చెప్పచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మీరు అన్నం తినమంటున్నారు, కానీ మీరు చెప్పచ్చు నో 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 థ్యాంక్స్, ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై డిన్నర్, నేను ఇప్పుడే నా డిన్నర్ కంప్లీట్ చేశాను, అద్దండి, నో థ్యాంక్స్. ఆ రకంగా మనము చెప్పడం అని జరుగుతూ ఉంటుంది. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై లంచ్. లేదా నేను బ్రేక్ఫాస్ట్, యాక్చువల్గా నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినేసి వెళ్ళాను, మా ఫ్రెండ్ కలిశాడు, వాడు ఏమంటున్నాడు, రారా మనం భోజనం చేద్దాం, సారీ రారా మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, హోటల్లో టిఫిన్ చేద్దాం అంటాం కదా. సో ఆ రకంగా అంటే అప్పుడు మనం ఏమనాలి? ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే, మన ఫ్రెండ్తో జనరల్గా అంటాం కదా, బయట కలుస్తాము, ఇవన్నీ డే టు డే కన్వర్సేషన్స్, నేను ఎక్కడి నుంచో తీసుకురావడం లేదు కదా. చూడండి ఏమంటాను, ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, నేను ఇప్పుడే నా అల్పాహారం, తెలుగులో మాత్రం శుద్ధమైన తెలుగులో నేను ఇప్పుడే నా అల్పాహారం భుజించాను, మనం అలా చెప్పాం కదా, నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను, సో వద్దు ఇప్పుడే తిన్నాను అని అంటాం. ఆ రకంగా మనము సెంటెన్స్ అనేటువంటిది డే టు డే లైఫ్ లోపల మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, లేదా ఇంకా రకరకాల సెంటెన్స్ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, ఆమె ఇప్పుడే వచ్చింది. ఐ హ్యావ్ వాచ్డ్ సీరియల్, నేను ఇంతకుముందే సీరియల్ చూసాను. సంథింగ్ ఏదైనా కానీ మనం ఆ రకంగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే సాధ్యమవుతుంది. మనకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది, తినగా వేము తీయగుండు, అంటే వేపాకును తీసుకొని కంటిన్యూస్గా తింటూ ఉంటే ఆ చేదు అనేది పోయి తీపి వస్తుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ అనేది కూడా రోజు మాట్లాడుతూ ఉంటే పాసిబుల్ అవుతుంది. మాట్లాడే వాళ్ళందరూ కూడా మనుషులే, పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళు దేవతలు కాదు. కాబట్టి మనకు తెలుగు మీడియంలో చదివామా, నేను ఎక్కడున్నాను, నాది బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ ఆలోచించలేదు. మనకు కావాల్సిందా నేను భాష మాట్లాడాలి. యాక్చువల్లీ మనకి ఏముండాలి, ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ షుడ్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ అదర్స్ అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక బర్నింగ్ డిజైర్. సో అది మీ అందరికీ ఉంది, అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు, స్కిప్ చేస్తలేరు. ఎవరైతే వీడియో కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్, దే నెవర్ కమ్ టు మై హోమ్. మనం జనరల్గా అంటాం వాళ్ళు మా ఇంటికి ఎన్నడూ రారు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మేమంటే పడదు కదా. సో అందు గురించి మనం దే నెవర్ కమ్ టు మై హోమ్, వాళ్ళు ఎన్నడూ రారు. ఇక్కడ దే అంటే వాళ్ళు, మనకు చిన్న తెలుసు కదా, షీ అంటే ఆమె అని తెలుసు, వి అంటే మనము, మేము అని తెలుసు, ఐ అంటే నేనని తెలుసు, ఓకే, హీ అంటే అతడు అని తెలుసు. అలాంటి ముందట నేను దే కూడా నేను హీ పెట్టి కూడా వాడచ్చు. షీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు యూ పెట్టి వాడాలి. యూ నెవర్ కమ్ టు మై హోమ్, నువ్వు ఎన్నడూ మా ఇంటికి రావు. ఓకే, నువ్వు ఎప్పుడు వస్తా అంటావు, మరి నువ్వు ఎన్నడూ రావు అని మన ఫ్రెండ్తో అంటాం కదా, అప్పుడు ఎలా అనొచ్చు, యూ నెవర్ కమ్ టు మై హోమ్, నువ్వు ఎన్నడూ రావు. అర్థమవుతుందా? డోంట్ టాక్ టు మీ, నాతో మాట్లాడకు. సో ఈ రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రకంగా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనం క్రియేట్ చేయడానికి, ఈ తర్వాత ఈ డే టు డే లాంగ్వేజ్ లోపల, అంటే డే టు డే అంటే సాధారణ ఉన్నటువంటి రోజువారీ జీవితం లోపల మన కలిసే వ్యక్తులు జనరల్గా వారు తెలుగులో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. మీరు చేయాల్సింది యాక్చువల్గా ఏంటంటే, మీరు తెలుగులో వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని ట్రై టు ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. మీరు తెలుగులో అలా మాట్లాడితే మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీకు డబ్బులు ఏం ఖర్చు కావు కదా, మీకు కావాల్సింది కొంచెం ఒక టైం అనేటువంటిది. వాళ్ళు తెలుగులో మాట్లాడినప్పుడు మీరు దాన్ని ట్రై టు ట్రాన్స్లేట్ ఇట్ ఇంగ్లీష్. ఓకే, వాట్ ఎవర్ దే స్పీక్ ఇన్ తెలుగు యూ షుడ్ ట్రై టు ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్. ఆ రకంగా ప్రాక్టీస్ చేయండి, సో మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, దే నెవర్ కమ్ టు మై హోమ్ కాడ ఇంకొకటి కూడా చెప్పచ్చు, దే నెవర్ ఈట్ నాన్ వెజ్, వాళ్ళు ఎప్పుడు కూడా మాంసాహారం తినరు. ఆ రకంగా ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా మనము సెంటెన్సెస్ అని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆ రకంగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్, యూ షుడ్ నాట్ స్పీక్ లైస్.
మీరు అబద్ధాలు మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ లైస్. యూ షుడ్ నాట్ స్పీక్ అంటే వాడకూడదు. అలా కాకుండా నిజాలు మాట్లాడినప్పుడు ఏంటంటే మన నాట్ తీసేస్తే సరిపోతుంది. యూ షుడ్ స్పీక్ ట్రూత్. నిజం మాట్లాడాలి, మీరు నిజం మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ ట్రూత్. సో ఆ రకంగా యూ షుడ్ నాట్ స్పీక్ లైస్, మీరు అబద్ధాలు ఆడకూడదు అనేటువంటిది మనము అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఎలా అనొచ్చు ఇంకా, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మీరు పేరెంట్స్ని అవసరం ఉంది, దాని ఆవశ్యకత ఉంది అనేటువంటి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది అంత ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి మనం ఏమంటాం, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది. ఆ రకంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్గా మనము అంటాం కదా, నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదురా, నువ్వు రావాల్సిన అవసరం లేదురా, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదురా, నువ్వు ఉండాల్సిన అవసరం లేదురా. రకరకాలుగా మనము తెలుగు లోపల మనం రోజువారీ జీవితంలో మాట్లాడతాం. దాన్ని ఇంగ్లీష్లో చూడండి, యూ నీడ్ నాట్ టు మీట్ మీ. మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదు. మీరు అంటే రెస్పెక్ట్గా తీసుకున్నాం. జనరల్గా మన ఫ్రెండ్ అయితే నిన్ను నువ్వు అంటాం. ఇలా యూ నీడ్ నాట్ టు మీట్ మీ, నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ టు గివ్ మనీ టు మీ, నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అవసరం లేదనేటువంటిది మనం లేదు అనే సందర్భం లోపల నీడ్ నాట్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇలా యూ నీడ్ నాట్ టు పే ద ఎగ్జామ్ ఫీ బిఫోర్ ద డేట్ కంటే ముందు, అంటే సర్టెన్ డేట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైం ఉంది, ఇంత ఎర్లీగా కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి రకరకాలుగా మనం సెంటెన్స్ అనేటువంటివి మనం తీసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. సో యూ నీడ్ నాట్ టు మీట్ మీ, మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ రకంగా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని కలుస్తాం, మనం అడుగుతాం, అరే నేను వాళ్ళతో మరి ఖచ్చితంగా నేను హిందీలో మాట్లాడాలన్నా, ఎందుకంటే అతను మహారాష్ట్ర అతను కదా, హిందీలో మాట్లాడాలంటే అంటే మనం అంటాం హిందీలో లేదా, మనం తెలుగులో మాట్లాడాల్సిన అవసరం, తెలుగులో మాట్లాడడానికి తెలుగు వచ్చు అని చెప్తా ఉంటాం. అప్పుడు ఏమనాలి, యూ నీడ్ నాట్ టు స్పీక్ ఇన్ హిందీ, నువ్వు హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదు, యూ కెన్ స్పీక్ ఇన్ తెలుగులో మాట్లాడచ్చు, ఎందుకంటే అతను తెలుగు వచ్చు కాబట్టి. సో ఆ రకంగా మనం రోజువారీ డీలింగ్స్ లోపల మనం చేసేటువంటి సంభాషణలు, కన్వర్జేషన్ లోపల ఈ కొన్ని సెంటెన్స్ మేరకు మీకు ఉపయోగపడతాయి. నేను అన్నీ చెప్పగలేకపోవచ్చు, ఎందుకంటే చాలా ఉంటాయి, కానీ మేజర్గా ముఖ్యంగా ఇలాంటి మీకు హెల్ప్ అవుతాయి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఈ డైలీ అనేటువంటి యూస్ఫుల్ యూసేజ్ అనేటువంటి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్, ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ ముంబై, నేను నిన్న ముంబైలో ఉన్నాను, నిన్న ఉన్నాను అన్నప్పుడు ఆ రకంగా ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ ముంబై. లేదా మనం ఇంకా చెప్పచ్చు, వాజ్ ఉపయోగించడా, ఎస్టర్డే ఐ వాజ్ సాడ్, నిన్న బాధగా ఉంది. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ నిన్నున్నాను అంటూ మరి ఇప్పుడు ఉంటే ఏమనాలి? నిన్న అన్నప్పుడు మనం ఐ వాజ్ ఇన్ ముంబై, నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, టుమారో ఐ విల్ బీ ఇన్ చెన్నై, నేను రేపు చెన్నైలో ఉంటాను. ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉపయోగించవచ్చు. ఇలా ఇంకొక సింపుల్గా చూడండి, ఎస్టర్డే ఐ వాజ్ సాడ్, నిన్న బాధగా ఉన్నా, నౌ ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో ఆ రకంగా జనరల్గా మనం అంటే ఐఎమ్ హ్యాపీ, ఆ రకంగా. అదే నిన్న బాధగా ఉంటే ఐ వాజ్ సాడ్, నిన్న హ్యాపీగా ఉంటే ఐ వాజ్ హ్యాపీ, ఆ రకంగా. రేపు ఉంటా అంటే ఐ విల్ బి హ్యాపీ టుమారో. ఆ రకంగా మనము రోజు మనం మాట్లాడుతూ ఉంటాం. సో అవి మీకు ఆల్రెడీ మీకు పరిజ్ఞానం ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మీద అవగాహన పూర్తిగా లేనటువంటి వ్యక్తులకు ఉపయోగపడే విధంగా నేను చెప్తున్నాను, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఏదో డిగ్రీ చదివేసి ఆల్రెడీ మాకు చాలా పరిజ్ఞానం ఉన్నది, మేము డీప్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందు వీడియో లోపల గ్రామర్ సంబంధించినటువంటివి ఉన్నాయి, మీరు చూడనట్లయితే ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, యూ షుడ్ బి హానెస్ట్ విత్ అస్, మీరు మాతో నిజాయితీగా ఉండాలి. సో యూ షుడ్ బి హానెస్ట్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. యూ షుడ్ బి హానెస్ట్, నువ్వు హానెస్ట్గా ఉండాలి. ఓకే, ఈ రకంగా యూ షుడ్ బి బ్రేవ్, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇలాంటివి మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం రోజువారీలు అంటాం కదా, నువ్వు భయపడకు, డోంట్ వరీ, యూ షుడ్ బి స్ట్రాంగ్, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనము రోజువారీ జీవితంలో మనం వాడుతూ ఉంటాము. ఐ హోప్ మీ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా దీన్ని మనము ఆచరణలో పెట్టాలి, ఎందుకంటే ఇని వదిలేస్తే రాదు, ఏదైనా కానీ ఆచరణలో పెడితే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. సో దీంతో ఈ క్లాస్ ఫినిష్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్తో మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు సెలవు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్ జూపిటర్ ఛానల్ కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది.